ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ మరియు అలైడ్ సర్వీసెస్ కంపెనీల నుండి మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వచ్చేసి మనకి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎయిర్పోర్ట్ సంస్థ. ఈ ఎయిర్పోర్ట్ సంస్థలో మనకి అసిస్టెంట్ సెక్యూరిటీ అనే ఉద్యోగాల కోసం 3 years టర్మ్ ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్డ్ కింద ఈ యొక్క ఏఐ కార్గో లాజిస్టిక్ నుండి అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మేనేజ్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా ఈ యొక్క ఎయిర్ కార్గో బిజినెస్ అంటే ఎయిర్పోర్ట్లో మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ కార్గో లాజిస్టిక్ మరియు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్ కింద మనం వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ అనే ఉద్యోగాల కోసం వచ్చేసి ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ సంస్థలో మనం జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనము పాన్ ఇండియా ప్రాసెస్ కింద 3 years పాటు కాంట్రాక్ట్ బేస్ కింద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పార్ట్నర్ లొకేషన్లో 23 ఓపెనింగ్స్, విజయవాడలో 24, తర్వాత వడోదరాలో 9, తర్వాత మనకి పోర్ట్ బ్లెయిర్లో 3, గోవాలో 43, 53, చెన్నైలో 54 వేకెన్సీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ పోస్టులు అనేది కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30వ తారీఖు జూన్ 2025 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాని మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మినిమం ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎనీ రికగ్నైజ్డ్ కాలేజ్ నుండి, ఇన్స్టిట్యూట్ నుండి మినిమం 55 నుండి 60% మార్క్స్ తోటి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు. మీకు వచ్చేసి స్పీక్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ ఆర్ విత్ లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలి. మినిమం 27 years పాటు మనకి ఇక్కడ ఏజ్ లిమిటెడ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మనము ఇంక్లూడ్ అసిస్టెంట్ ఆఫ్ ఆపరేషనల్ వర్క్స్ ఎట్ ఎయిర్పోర్ట్, అసిస్టెంట్ టు ప్యాసింజర్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ బ్యాగేజ్ ఆర్ అదర్ మల్టిపుల్ టాస్క్ ఆపరేషనల్ వర్క్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ మనకి అసైన్ అయితే చేస్తారు. దాన్ని బట్టి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఇక్కడ జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు ఉమెన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అనేది కూడా మనకి ఫీజు అనేది కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. అది పే చేసి మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఫీజు వచ్చేసి ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఈ యొక్క ఫీజు అనేది కూడా మీరు పే చేయవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 9th June 2025 నుండి అప్లికేషన్ స్టార్ట్ అవ్వబోతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 30 June 6th మనకి 2025 వరకు మీరు అప్లికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన యొక్క 12th మార్క్ షీట్, క్యాస్ట్, ఆధార్, తర్వాత రీసెంట్ పాస్ ఫోటో, అప్లికేషన్ ఫీ పే చేసి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ జాబ్కి మనకి ఇచ్చే శాలరీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ స్టైఫండ్కి మనకి ఫస్ట్ ఇయర్ శాలరీ కింద 21,500 రూపీస్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ స్టైఫండ్ మనకి శాలరీ కింద 22,000 ఇస్తారు. థర్డ్ ఇయర్ కింద మనకి 22,500 రూపీస్ మనకి శాలరీ కూడా పే చేయడం జరుగుతుంది. దానితో పాటు మనకి లోడింగ్, బ్యాడ్జింగ్ ఇఫ్ డిడక్టెడ్ ఆన్ ది టవర్ షెల్ బి ఈక్వల్ ఫీడ్ ఆఫ్ ది కంపెనీ వాళ్ళే మనకి పబ్లిక్ ఫార్వర్డ్స్ అని మనకి వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. మెడికల్ ఇన్సూరెన్స్ అప్ టు 10,000 ఫర్ మంత్ అయితే మనకి ఫర్ యానం కింద కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను అఫీషియల్ నోటిఫికేషన్ మీకు ప్రొవైడ్ చేసి పెడతాను. దాంట్లో క్లియర్గా పిన్ టు పిన్ అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేసిన తర్వాతనే మీరు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఏదో మేము డీటెయిల్స్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి డైరెక్ట్ అప్లికేషన్ అయితే చేయకండి గైస్. సో ఆల్వేస్ అప్లికేషన్ నోటిఫికేషన్ చెక్ చేసిన తర్వాత అప్లికేషన్ చేసుకోండి. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది,
చెక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.